ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెద్ద నటుడు. ఆయనకు ప్రజలకు మభ్యపెట్టడం మినహా దేశ భవిష్యత్తు అవసరం లేదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నరేంద్ర మోదీ తప్పుదారి పట్టించారన్నారు. ప్రధాని గురించి ఇన్నాళ్లు ఎవరికీ తెలియని విషయం తానిప్పుడు చెబుతున్నానని, మోదీకి పెద్ద స్టూడియో ఉందన్నారు. ఆ స్టూడియోలో ఫోటోలు, పలు వీడియోలు రూపొందించి ప్రజల్లోకి వదులుతుంటారని, ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలన్నదే నిరంతరం మోదీ లక్ష్యమన్నారు. రోజుకు కనీసం గంట ఆ స్టూడియోలో మేకప్ వేసుకుని మాయమాటలు ఆకట్టుకునే వీడియోలు రూపొందిస్తుంటారన్నారు. ఇందుకోసం మోదీకి రోజుకు 20,000 మేకప్ కోసమే ఖర్చు చేస్తుంటారని చింతామోహన్ ఆరోపించారు. ఇదంతా ప్రజల ధనమే అన్నారు. మోదీ హయాంలో మీడియాకు సంకెళ్లు పడ్డాయన్నారు. అందుకే ఇలాంటి విషయాలను ఏ మీడియా సాహసించి రాయలేకపోతోందన్నారు. మీడియాను అణగదొక్కిన ఏకైక భారత ప్రధాని మోదీ అన్నారు. రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు హయాంలో మీడియాకు స్వేచ్ఛ ఉండేదన్నారు. తమపై అనేక ప్రతికూల కథనాలు వచ్చినా ఆ ఇద్దరూ ఏనాడు పత్రికా స్వేచ్ఛను హరించే యత్నం చేయలేదన్నారు. కానీ మోదీ మీడియాపై ఉక్కుపాదం మోపారన్నారు. సేరు బియ్యం కొనుక్కునేందుకు 100 రూపాయలు కూడా లేని దైన్య స్థితిలో దేశంలో ఎందరో ఉన్నారని, కానీ మోదీ మాత్రం వందల కోట్ల ప్రజాధనాన్ని తన మేకప్ కోసమే వృధా చేస్తున్నారని చింతామోహన్ మండిపడ్డారు. గడ్డమాయన గురించి మీ అందరికీ తెలియని రహస్యాన్ని చెప్తాను. నేను వచ్చేటప్పుడు మొక్కలు కూడా కడుక్కోలేదు, పౌడర్ వేసుకోలేదు, దూకిన కూడా దూకం కూడా రాలేదు. మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు బయట రావాలనంటే ఆయనకు ఒక పెద్ద స్టూడియో ఉంది. చాలా మందికి తెలియదు. అక్కడే నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి, వాణిశ్రీకి, శ్రీదేవిలకు కూడా ఇళ్లలో స్టూడియోలు లేవు. భారతదేశ ప్రధానమంత్రి మోడీకి ఒక పెద్ద స్టూడియో ఉంది. స్టూడియోలో గంట సేపు కూర్చుంటాడు ఆయన. ఆయన రంగు ఎట్లుంటుందంటే ఇది ఆయన రంగు, ఈ రంగు ఆయనది. ఆయన వచ్చేటప్పటికే ఎక్కడో ఇంగ్లాండ్ దొరలాగా బయటకు వస్తుంటాడు. ఆయన 20,000 దినానికి ఖర్చు పెడతాడు ఆయన కాస్మెటిక్స్ పైన. ఇది భారతదేశ ప్రధానమంత్రి. మరి భారతదేశంలో 100 రూపాయలు లేక, సేరు బియ్యం లేక అల్లాడుతుంటే భారతదేశ ప్రధానమంత్రి దినానికి ఆయన మేకప్ ఖర్చు 20,000.